హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కమ్మర్పల్లి గ్రామం రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు దేశంలో కూడా అరుదైన గౌరవం దక్కింది. మరి ఈ గౌరవం వెనకాల ఆ, సంబంధించినటువంటి గ్రామస్తుల చొరవ కూడా ఉంది, గ్రామస్తుల పాత్ర కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి షణ్ముఖాచార్య చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే. ఇవాళ కమ్మర్పల్లి గ్రామం అంటే కళలకు పుట్టినని చెప్తున్నారు. ఒకవైపు ఆ, భారతదేశ బార్డర్లో సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఏమంటే ఇప్పుడు దేశంలో ఒక అరుదైన గౌరవం దక్కింది కమ్మర్పల్లి గ్రామానికి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు అంటే వాస్తవంగా మాటల్లో చెప్పలేము ఈ ఆనందం. అంటే మన అన్నకు వచ్చింది కాకుండా వచ్చిన అవార్డు కాకుండా మా గ్రామానికి, మన జిల్లాకు, మన ఒక్క రాష్ట్రమే కాకుండా 4 రాష్ట్రాలకు, ఎందుకంటే ఇండియాలో సౌత్ డివిజన్ 5 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలలో ఏకైక వ్యక్తి షణ్ముఖరావు కావడం, అది మా గ్రామ వాస్తవ్యుడు కావడం, అది మామూలుగా చెప్పలేనటువంటి విషయం. ఎందుకంటే మా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది అట్లా రాజుల కాలం నాటిది కాదు, పాతకాలం నాటిది కాదు, కేవలం ఒక 100 సంవత్సరాల లోపు గ్రామం. అంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఏర్పరచుకున్నటువంటి గ్రామం, నూతన గ్రామం కిందనే చెప్పుకోవాలి. దీంట్లో మా కాడ క్రీడాకారులకు కుదరలేదు, వారు ఇవాళ లేరు. అల్వాల వెంకన్న గారు, కుమ్మరి వెంకన్న అంటారు. అట్లాగే అతి చిన్న ఏజ్లో 100 సినిమాలు తీసి 90 సినిమాలు హిట్ సాధించినటువంటి వ్యక్తి చక్రి, వారు లేరు. ఎందుకంటే నేను కళాకారునిగా నేను ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి వాటి కోసం పోయినప్పుడు ఎక్కడ మీది అంటే వరంగల్ అంటేనే తెలియదు, హైదరాబాద్ అని చెప్పినది. కొంతమంది తెలిసిన వాళ్ళకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కడ అంటే వరంగల్ అంటే ఎక్కడ, మహబూబాబాద్ అంటే ఎక్కడ అని అంటే ఆ తరుణంలో కుమ్మరి పేరు కబడ్డీ క్రీడాకారునిగా, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పేరు చెప్పుకుంటే ఆహా ఆ ఊరా అనేది. కానీ ఇవాళ వాళ్ళెవరు కూడా సాధించినటువంటిది, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సాధించినటువంటిది, అంత పెద్ద క్రీడాకారులు సాధించినటువంటి గొప్ప అవార్డు, రాష్ట్రపతి అవార్డు రావడం అనేది మా ఊరంతా కూడా ఇవాళ సంక్రాంతి, కనుమ ఈ పండుగలు ప్రతి తేప వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద పండుగ అనిపిస్తుంది ఈరోజు మా ఊరికి, మా అన్నకు ఈ అవార్డు రావడం. ఇంతకంటే ఇక వేరే చెప్తానికి ఏం లేదు. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ మరెన్నో అవార్డులు రావాలని మా అన్నకు మా సపోర్టు, మా గ్రామ సపోర్టు, మా సపోర్టు, వ్యక్తిగతమైనటువంటి మా సపోర్టు ఎల్లవేళలో ఉంటుంది. ఇదంతా కూడా దీంట్లో మీడియా తోడ్పాటు కూడా చాలా ఉన్నది. ఎందుకంటే మీడియా అనేది లేకపోతే ఇవాళ మేమెవరో తెలియదు అన్న విధంగా అన్నను ఫస్ట్ నుంచి కూడా ప్రమోట్ చేస్తూ, పరిచయం చేస్తూ, మరి ఎంతోమందికి తెలియజేస్తూ, సైంటిస్టులకు వాళ్ళకు ఇవాళ రాష్ట్రపతి అవార్డు రావడం కోసం ప్రయత్నం చేసిన, సహకరించిన అందరికీ కూడా మా ఊరి తరపున, మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మీరు చెప్పండి. అంటే షణ్ముఖాచార్య వాళ్ళ కుటుంబం కూడా పేద కుటుంబం. గత 18 సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూ నేడు ఒక అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అంటే మీరు గ్రామస్తులే కదా, ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్? అన్న, ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ కార్యక్రమం అనేది అన్నకు ఇప్పుడు కొత్త ఏం కాదు. అంచెలంచెలుగా గత ఒక 20 సంవత్సరాల నుంచి కూడా వారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఇలాంటి చేసుకుంటూ వస్తారు. దానికి వచ్చేసి మన ఇంతకుముందు కూడా ఎన్నో అవార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏది రాష్ట్రపతి గారి అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయం. అందుకు మా గ్రామస్తులంతా మంచి సంతోషంగా ఉన్నారు. మంచి పండుగ వాతావరణం నెలకొంది. అందుకోసం అని చెప్పేసి మేము చాలా అభినందిస్తున్నాం అన్నని, ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. మీరు చెప్పండి. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా షణ్ముఖాచారి అంటే పాలైన వస్తువులతో చేస్తున్నప్పుడు కూడా ఊరి నుంచి కొంత సపోర్ట్ ఉన్నాడు. కొంతమంది కొంత హేళన చేసిన సందర్భాలలో కూడా ఆయన అవన్నీ పట్టించుకుంటే ఒక అరుదైన గౌరవం దక్కించుకుని ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదకి అవార్డు ఇచ్చుకోబోతున్నారు. గ్రామస్తులుగా మీరు ఏం చెప్తున్నారు ఆయనకి? ముందు షణ్ముఖరావుని అభినందిస్తాను. వీరు చేసే పనులు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది ఎలా అనుకునే వాళ్ళంటే చిన్నపిల్లలు సొప్ప బండ్లు తయారు చేసి ఆటలు ఆడుకునే వస్తువులు, తర్వాత మట్టితోని బండ్లు చేసుకుని ఆటలు ఆడుకునే వస్తువులు, తాటి ముంజలతోని బండ్లు చేసుకుని ఆట వస్తువులు తయారు చేసేటోళ్ళు, ఈ విధంగా చిన్నపిల్లలు తయారు చేసేటటువంటి వస్తువులు తయారు చేస్తున్నట్టుగా గ్రామస్తులు కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళం, మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇదే ఏదో చేస్తూ ఉన్నాడు, దీనివల్ల ఏమవుతుంది అది అని చెప్పేసి. సరే, ఇంత విజ్ఞానం, ఇంత పట్టుదలతోని పనిచేసి ఇలా మా కమ్మాలపల్లి గ్రామానికి భారతదేశ
ఒక చరిత్రలో భారతదేశ పటంలో కంబాలపల్లి అనేటటువంటి ఒక గుర్తింపును తీసుకొచ్చిండు షణ్ముఖాచారి. చాలా మరి మా గ్రామస్తులందరం కూడా చాలా బాగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అతి పేద కుటుంబం, వాస్తవంగా ఇక్కడ చూస్తే కనిపిస్తుంది చాలా పేద కుటుంబం. దాంట్లో ఈ వస్తువులను కొనుగోలు చేయడం అనేది ఆయనకున్నటువంటి ఆదాయ వనరులు సరిపోకపోతే వాళ్ళ భార్య వాళ్ళ తల్లి సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేసుకుంటూ నువ్వు కుటుంబానికి ఇబ్బంది పెడుతున్నావు అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన ఇంత పెద్ద అవార్డు. సరే, ఆర్థికంగా బలోపేతం కాకపోయినప్పటికీ భారతదేశం లోపల ఒక వ్యక్తి గుర్తింపు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది అందరికీ సాధ్యమయ్యేది కూడా కాదు. ఒక యుగ పురుషులు, ఒక గొప్ప వ్యక్తులుగా సాధ్యమవుతుంది. మరి మా గ్రామం కూడా చాలా గొప్ప గ్రామం. ఎంతోమంది కళాకారులకు, ఇలాంటి మన నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకు జన్మనిచ్చినటువంటి గ్రామం ఇది మా గ్రామం. ఎందుకంటే ఇక్కడ మరి మిలిటరీ వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్నారు. ఇలాంటి మన భారతదేశ చరిత్రలో కూడా మరి వాళ్ళ యొక్క పేరును లిఖించుకోగలిగేటటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మరి మా షణ్ముఖరావు ఈ గ్రామం తరఫు నుంచి రేపు 26వ తారీఖు నాడు అవార్డు అందుకోపోవడం మా అందరికీ సంతోషం. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జరుపుకుంటూ, ఆయన ఎప్పుడు కూడా మన మహబాద్లో 26 జనవరి కానీ 15 ఆగస్టుకు ఈయన ఒక సపరేట్గా అక్కడ మన ప్రజెంటేషన్ కోసం అక్కడికి ప్రతిసారి కనపడేది అక్కడ. మరి ఇవన్నీ కూడా ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో తయారు చేయడం వల్ల ఇలా ప్రభుత్వం గుర్తించింది. మరి గుర్తించి ఆయనకు ఈ అవార్డు ఇచ్చడం చాలా సంతోషం. ఆయనకు ఇంకా ముందు మంచి ప్రోత్సహించేసి మన ఇలా చేసేటటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఒక యూత్గా మీరు ఆయన చేసిన ఒక స్ఫూర్తి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నమస్తే అండి. ముందుగా షణ్ముఖరావు గారికి అభినందనలు. మనం జై జవాన్ జై కిసాన్ అంటాం. దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంలో నేడు 50% మన భారతదేశ జనాభా ఆధారపడి ఉంది. కేవలం కాకపోతే ఒక 20% మాత్రమే జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే వ్యవసాయ రంగంలో మన అభివృద్ధి చెందిన దేశాల్లో 90% వ్యవసాయ యాంత్రీకరణ జరిగింది. కానీ మన దేశంలో ఇంకా 40% ఉంది. అటువంటి రంగాన్ని ఎంచుకొని ఇప్పుడు మన వ్యవసాయ యాంత్రీకరణలో ఒక కొత్త ఆవిష్కరణలు చేసి నేడు జరగబోయే జనవరి 26 రోజు మన రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకోవడం అనేది చాలా గర్వకారణం. ఇది మన ప్రాంతం, మన కమ్మలపల్లి గ్రామే కాదు, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబాద్ జిల్లానే కాదు, మన తెలంగాణ రాష్ట్రం గుర్తించదగిన విషయం. సో ఒక చింతకింది మల్లేశం ఒక ఆశ యంత్రంకి ఏ విధంగా ఒక గుర్తింపు తెచ్చిండో, ఒక కుటీర పరిశ్రమలాగా ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక మన కమ్మలపల్లి నుంచి ఇంత పెద్ద రాష్ట్రపతి అవార్డు పొందడం అనేది చాలా గర్వకారణం. మాకు అవకాశం కల్పిస్తే, మా గవర్నమెంట్ ఒక అవకాశం కల్పితే ఒక డాక్యుమెంటరీ, ఒక అన్న పేరు మీద ఒక డాక్యుమెంటరీ తీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలని గ్రామం నుంచి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, కమ్మలపల్లిలో ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతి మీదకి అరుదైన అవార్డు కూడా అందుకోబోతున్నారు. మీరు ఏం చెప్తారు మీకు ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నగారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇది ఏదో మామూలుగా కంగ్రాచులేషన్స్ చెప్పుకునేది కూడా కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా అన్నని చూస్తూ ఉన్నాము ఎంత కష్టపడేది అనేది. ఇది ఏదో ఇట్లా పోయి తీసుకొచ్చాడు అట్లా పోయి తీసుకొచ్చేది కాదు. మైండ్ ఎంత పెడితే ఆ ఇన్నోవేటివ్ అనేది అంత వస్తుంది. సో దాంట్లో ఆ క్రియేటివిటీలో రావటం అనేది చాలా అరుదు. దాంట్లో ఇండియా వైజ్గా సౌత్లో మాకు వచ్చిన ఫీలింగ్ ఉన్నది. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి అన్నని చూసి పెరిగాము. ఆ ఫీలింగ్ అన్నకు వచ్చిన దానికంటే మాకు వచ్చిందని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు షణ్ముఖన్. ఇక్కడ విన్నర్ గ్రామస్తులంతా కూడా పాపం ఒకటే సంతోషం ఉంది వాళ్ళు కూడా. అది ఆయనకు వచ్చిన అరుదైన గౌరవం కాదు, మాది మా ఊరికి వచ్చిన అరుదైన గౌరవం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు సంతోషపడే సందర్భం ఉంది. ఒకవైపు సంక్రాంతి పండగ అయితే మాకు కూడా ఇది ఒక పండగ అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది.